పెద్దగడ్డ ఆయుగట్టుకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు. చివరి ఆయుకట్టు వరకు సాగునీరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉన్న పెద్దగడ్డ ప్రాజెక్టు సాగునీటిని మంత్రి విడుదల చేశారు. సాగునీటి కాలువల్లో పూడికతీతలు చేపట్టి త్వరితగతిన చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం సాగునీరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. జైకా నిధులు కూడా దారి మళ్లించడం వల్ల రైతులకు అన్యాయం జరిగిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉన్న పెద్దగడ్డ ప్రాజెక్టు నీటిని మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి చెప్పారు. జలాశయంలో సమృద్ధిగా నీరు ఉందని, ఆయకట్టదారులు అందరూ పొదుపుగా వాడుకుంటే ఈ ఖరీఫ్ కు నీరు సమృద్ధిగా సరిపోతుందని ఆమె అన్నారు. పుస్తకాలను ప్రభుత్వం రాజముద్రతో పంపిణీ చేయటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆమె వివరించారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో కాలువలు పూడికతీత కూడా తీయలేదని ఆమె పేర్కొన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని మంత్రి అన్నారు. పెద్దగడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ వై రాజరాజేశ్వరి, కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్ అప్పలనాయుడు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.